కనకదుర్గం టీడీపీ నాయకులు దేవినేని ధర్మతేజ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈ రోజు మనతో సన్ ఆఫ్ మూవీ ఉన్నారు, సినిమా విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు? నర్వస్గా ఎగ్జామ్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తారు కదా, ఓకే. అలాగా ఆడియన్స్ ఇచ్చే రిజల్ట్స్ మెయిన్ ఇంపార్టెంట్ కదా. ఓకే. చాలా టెన్షన్గా ఉంది. ఫ్రైడే ఎప్పుడు వస్తుందా, 27th ఎప్పుడా అని టెన్షన్. ఓకే. మీరు? నేను బాగున్నాను, ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎక్సైటెడ్గా ఉన్నారు అంటే నర్వస్నెస్ తక్కువ ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. ఎక్సైట్మెంట్ ఇస్ మోర్. ఓకే. ఈ సినిమా పర్టికులర్ ఫస్ట్ మూవీ కాబట్టి పర్టికులర్ కీ పాయింట్ ఏం చూసి సెలెక్ట్ చేసుకున్నారు? రిలేటబుల్ కాంటెంట్ చూసి సెలెక్ట్ చేశాను. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్కి దెర్ ఆర్ మెనీ కామన్ స్టోరీస్ విచ్ వి సీ ఇన్ జనరల్, ఎస్పెషలీ ఓటీటీ వచ్చిన తర్వాత ఐ ఫీల్ ప్రతి ఒక్క సినిమా హిట్ అయినా ఎవ్రీబడి ట్రైస్ టు డూ ద సేమ్ రిపీటెడ్లీ అనమాట. ఒక థ్రిల్లర్ హిట్ అయినా అందరూ థ్రిల్లర్ కోసం ఏదో ట్రై చేద్దాం అనుకుంటారు. కానీ దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. అంటే ఒక ఫాదర్ సన్కి స్టోరీ చాలా న్యాచురలీ ఎవ్రీ ఫ్యామిలీకి ఎవ్రీ ఇంట్లో ఉంటుంది. అబ్బాయికి ఒక లవ్ స్టోరీ ఎవ్రీ ఫ్యామిలీలో ఉంటుంది. ఆ రిలేటబుల్ పాయింట్స్కి కొంత యూనిక్గా చూపించడానికి ట్రై చేస్తున్నాను సన్ ఆఫ్ తోటి. ఓకే సార్, నార్మల్గా ఎవరికైనా యాక్టర్ అంటేనే అదొక పెద్ద జాబ్. మళ్ళీ మీరు ప్రొడ్యూసర్ కూడా మీరు, అండ్ మీరు ఒక పైలట్ కూడా ప్రైవేట్ దానికి, ఒక ఎంటర్ప్రినర్ ఆల్సో. బట్ ఎలా సార్ ఇన్ని ఎలా మేనేజ్ చేసుకొని వస్తున్నారు? మేనేజ్ అంటే నాకు చిన్నప్పటి నుంచి ADHD ఉందండి. నాలాంటి వాళ్ళకి ఏంటంటే ఎక్కువ పనులు చేయాలని ఉంటుంది. ఓకే. మీరు ఆఫీస్లో కూర్చుంటే నాకు 8 hours వర్క్ నేను 2 hours చేసేసి మిగతా 6 hours అందరిని డిస్టర్బ్ చేస్తుంటాను. సో వీ వాంట్ వర్క్. మల్టీ టాస్కింగ్ చేయడం ఈజీ, ఎందుకంటే మైండ్ ఒక దాని మీద ఉండదు. అది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలని ఉంటుంది. సో నేను IT ఆర్కిటెక్ట్ చేస్తూ ఆంటర్ప్రెన్యూర్ అమెరికాలో, అండ్ ఐ వాజ్ డూయింగ్ రన్నింగ్ ఎ స్కూల్. ఓకే. మై వైఫ్ కూడా ఆమె వెళ్ళి రోజు హెల్ప్ చేసేవారు. ఆంధ్ర, ఒరిస్సా. ఓకే. వచ్చారు, హెల్ప్ చేశారు. అయితే నాకు అమెరికాకి వెళ్ళిన వెంటనే అందరూ ఈ ఆంటర్ప్రెన్యూర్షిప్ లేకపోతే జాబ్ అవన్నీ చేస్తారు కదా, నేను విమానం మీద ఎక్కువ ఫ్యాసినేట్ అయ్యా. ఇంత చిన్న విమానము, ఇంత బాగుంది, మన కంట్రోల్లో ఉంటుంది, మనకి ఇష్టమైన ఫ్లై చేయొచ్చు, నాకు చిన్నప్పుడు డ్రీమ్ కదా అని వెళ్తే చాలా మనీ చెప్పారు. నేను చేయలేను అనుకున్నాను, బడ్జెట్. అది చేసిన తర్వాత ఆపితే డబ్బులు వేస్ట్. సినిమా లాగే సగం సినిమా తీస్తే సగం ఆపలేరు, కంప్లీట్ డబ్బులు. ఫ్లయింగ్ కూడా అంతే. సో నువ్వు డిలే ఎక్కువ చేస్తే కూడా వేస్ట్ అవుతాయి అవర్స్. ఓకే. స్కిల్ పోద్ది. అది కంటిన్యూస్ చేస్తేనే ప్రాక్టీస్ వస్తుంది. ఓకే. ఆ విధంగా నేను మళ్ళీ ట్రై చేసి నా ADHD ప్రాబ్లంకి ఎక్స్ట్రీమ్ ఫోకస్ ఉండే జాబ్ కావాలి. ఒక హార్సో లేకపోతే ఒక డాగో లేకపోతే యాక్టివిటీ, బైక్, ఫోకస్ కావాలి. సో ఇట్ విల్ మేక్ యూ కామ్ డౌన్. ఓకే. ఫ్లయింగ్లో ఏంటంటే నేను ప్లేన్ తప్ప ఎవరు ఉండరు. ఐ ఫ్లై కామ్గా, ఫీట్స్ చేయను. సినిమాలో ఏదైనా సీన్ ఉందా ఇద్దరు ఫ్లైట్ లేదు? అది యానిమల్ అయిపోద్ది కదా. యానిమల్ కాదు సార్, మీకు ఆల్రెడీ ప్రైవేట్ సబ్జెక్ట్ మన దగ్గర ఉన్న వాటితో చేస్తే బిర్యానీ అవ్వదు, బిర్యానీ పప్పు అవుతుంది. ఓకే. సినిమాకి ఏం కావాలో అదే చేయాలి. ఓకే. నెక్స్ట్ మూవీలో ఆమె పైలట్ గా, ఆమె ఎయిర్ హోస్టెస్, నేను పైలట్ గా అయ్యి ప్రేమలో పడి. మీరు బాగా ఎక్స్పీరియన్స్ అడిగారు దాంట్లో అని. అవును, ఆ సబ్జెక్ట్ స్కోప్ ఉండాలి, స్పేస్ ఉండాలి. ఓకే. నువ్వు దూరకూడదు, అది ఎమర్జెన్సీ దూరకూడదు. ఓకే. చేస్తానండి. ఆ విధంగా నాకు అది ADHD వల్ల ఐ వాజ్ ఏబుల్ టు డూ ద ప్రొడ్యూసర్, యాక్టింగ్, ఫ్లయింగ్. దీని తర్వాత మళ్ళీ అమెరికాలో వెళ్తా కదా, నా నెంబర్ చాలా మందికి వెళ్ళిపోయింది. ఇప్పుడు బోల్డ్ కాల్స్ వస్తాయి, ఆ కథ ఉంది, ఈ కథ ఉంది, ఆ స్టోరీ ఉంది. ఎలాంటి ఆఫర్లు వస్తాయంటే నాకు కోవిడ్లో వచ్చాయి, మేము సినిమా తీస్తాం నీతోని, చాలా ప్యాషనెట్గా ఉన్నారు. నాకు తెలియదు కదా, అప్పుడు సబ్జెక్ట్ లేదు కదా, నాలెడ్జ్ లేదు కదా. సినిమా అంతా మేము కంప్లీట్ చేస్తాం, ప్రమోషన్స్ ఒకటే మీరు చేయండి అనేవారు. ఓకే. ఏముంది ప్రమోషన్, ఒకసారి పేపర్లో వేయాలనుకున్నా. ప్రమోషన్ సినిమా కంటే ఎక్కువ బడ్జెట్ అని నాకు అర్థమైంది ఇక్కడికి వచ్చిన తర్వాత. ఈసారి ఎవరైనా ప్రమోషన్ తీస్తే ఓకే, మీరు ఫస్ట్ కాపీ నాకు ఇవ్వండి, మీరు ఎంత పెట్టారు అంత అమౌంట్ నేను ప్రమోషన్ పెడతానని చెప్తా. ఓకే. నాకు తెలుసు కదా అది ప్రమోషన్కి ఎంత అవుద్ది, ఎన్ని గేట్లు దాటాలి, అన్నీ ఉన్నాయి కదా మనకి. ఇప్పుడు అందరికి తెలిసిందే ఫార్మాట్. అది ఓవరాల్ సినిమాకి ఎంత అయింది సార్? అయిందిలేండి ఇప్పుడు ఒక ఫిగర్ బిట్వీన్ 2 and 2.5. 2.5. ఓకే. ప్రమోషన్స్ అన్ని కలిపితే థియేటర్ వరకు ఇంకెంత అవుతుందో తెలీదు. ఓకే. బట్ అంటే స్టార్టింగ్ ఆ ఫీల్డ్ వదిలేసి జాబ్ సైడ్ వస్తున్నప్పుడు కానీ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ నుంచి కానీ
చాలా భయం ఉంటుంది. సినిమా ఫీల్డ్, గ్లామర్ ఫీల్డ్, షో బిజినెస్. అలా గ్లామర్ ఫీల్డ్ ఎలా ఎందుకు చెప్పారు? అంటే మీరు గ్లామర్ గా ఉన్నారని చెప్పి సినిమాలో గ్లామర్ అంటే హీరోయిన్ కదా. ఫీల్డ్, షో బిజినెస్. మగవాళ్ళకైతే మనీ ఇబ్బంది అవుద్ది. ఓకే. సో అనుకున్నది ఒకటి అవుద్ది, తర్వాత ఇంకొకటి అవ్వచ్చు. మనం ఆగిపోవచ్చు. సినిమా నీకు ఎంత ప్యాషన్ ఉన్నా కష్టం సినిమా తీయడం. భయపడతారు కదా ఫ్యామిలీ. ఛాలెంజ్ అది, ఒప్పించాలి. నువ్వు ఎంత సీరియస్ అనేది అందరూ వద్దంటే నువ్వు వెళ్తున్నావు అంటే నువ్వెంత సీరియస్, నీకు ఎంత ప్యాషన్ తెలుస్తుంది. చూడండి, ఇంట్లో మా బాబుని హీరో చేస్తాను, వెళ్ళురా అంటే హిట్ వస్తుందా? వాడికి రాదు. అందరూ ఎంకరేజ్ చేస్తే వాడికి లోపల ప్యాషన్ ఉండదు. ఏంటి అందరూ వెళ్ళమంటున్నారు, వెళ్తాను, ఏం చేస్తాం, తప్పదు, మా నాన్న ఫోర్స్కి వచ్చారండి. ఈయన నుంచి చూడండి, అందరూ నాన్న ఫోర్స్ చేస్తే ఈయన నుంచి అవుతారు. పోనీ అందరూ ఎంతమంది సత్యనాథాలు అవుతున్నారు, ఒక సుందర్ పిచ్చి అవుతున్నారు. అర్థమైంది మీకు? అర్థమైంది. సో మనకున్న ప్యాషనేట్ జాబ్ చేస్తూ మనం డబ్బులు సంపాదిస్తూ ఎంజాయ్ చేయడం అన్నది ఏ విరాట్ కోహ్లీకో, టెండూల్కర్కో, లేదా చిరంజీవి గారికో, లేకపోతే ఫ్యామిలీ సపోర్ట్ ఉండో అది అవుద్ది. మనకి ఇష్టం లేకుండా ఒక జాబ్ చేస్తూ ఎప్పుడు సినిమా మీద దృష్టి. నేను సినిమా పిచ్చోడని ఆల్మోస్ట్ ఈ భూమండలంలో ఉన్న నాకు డైరెక్ట్ కనెక్షన్ ఉన్న అందరికీ తెలుసు. పిచ్చి కంటే పెద్దవాడు ఏమో తెలీదు. మీరు ఏదైనా టాపిక్ మాట్లాడితే సినిమా టాపిక్ తీసుకొస్తారు. ఆ డైలాగ్ కానీ, అలా జరిగిందని కానీ, ఈ సీన్ కానీ చెప్తా. సినిమా మ్యాటర్ ఎక్కువ ఉంది మైండ్లో. ఆ ప్యాషన్తో చేశాను. భగవంతుడి దయ వల్ల, యూనివర్సల్ సపోర్ట్ వల్ల, అందరి సహకారం వల్ల, మా హీరోయిన్ గారి సపోర్ట్ వల్ల ఆవిడ సెకండ్ డే థర్డ్ డే చెప్పారు నాకు, యువర్ ఆల్రెడీ అన్ యాక్టర్, భయపడకండి, చేసేయండి. నేను ఇప్పుడు చెప్పిన మీ కాంప్లిమెంట్ సినిమా అయిన తర్వాత కొన్ని వేల మంది చెప్తారన్నారు. తెలుస్తుంది. ఆవిడ చెప్పడం చూడండి, చాలా గ్రేట్ కదా. నేనే బిస్కెట్ అనుకున్నాను. బిస్కెట్ కాదు, బంగారం బిస్కెట్. ఓకే. బాగా హెల్ప్ చేశారు, నాకు మోటివేట్ చేశారు. అంటే హీరోయిన్ మీ సీన్ కాడ, ఈ సీన్ కాడ ఆడియన్స్ మంచి ఎంగేజ్ అవుతారు. సినిమాలో నా ఫేవరెట్ సీన్ ఇంటర్వెల్ దగ్గర కానీ, స్టార్టింగ్ కానీ, అది క్లైమాక్స్ కానీ, ఎమోషన్ అయినా, రొమాన్స్ అయినా. అంటే సీన్స్ అయితే చెప్పలేను, కానీ ఇమోషన్స్ కి బాగా కనెక్ట్ అవుతారు. దట్ ఈస్ ఫర్ షూర్. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక అమ్మాయికి జరిగిన స్టోరీ ఇది జరుగుతుంది. డెఫినెట్లీ అట్ సర్టన్ పాయింట్ ఆఫ్ యువర్ లైఫ్ ఇది జరుగుతుంది. మీరు లవ్ లో పడతారు, ఆ అబ్బాయి వేస్ట్ అవ్వచ్చు, ఆ వేస్ట్ లాగా ఉండొచ్చు, మన టీజర్ లో వేసాం కదా అలాంటి ఉండొచ్చు. అప్పుడు ఏం చేయాలని ఒక పరిస్థితి వస్తుంది కదా, ప్రతి అమ్మాయి జీవితంకి వస్తుంది. అప్పుడు అలా ఎలా హ్యాండిల్ చేయటము మీ ఫ్యామిలీతో, ఆ అబ్బాయితో, ఆ అబ్బాయి ఫ్యామిలీతో, ఇక్కడ ఆ అబ్బాయి నాన్నతో, ఎంత కాన్ఫ్లిక్ట్ వల్ల ఎలా లైఫ్ కి అసలు జర్నీ చేయాలని ఒక రిలేటబిలిటీ ఉంది. సో డెఫినెట్లీ దట్ ఎమోషన్ విల్ కనెక్ట్ టు ఎవ్రీబడి అన్నమాట. ఓకే. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ రోల్ ఇన్ ది మూవీ యూ హ్యావ్ డన్ సో ఫార్? వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ రోల్ ఈ మూవీలోనా? ఫేవరెట్ రోలా? మూవీ ఆర్ ప్రొడక్షన్? నా ఫేవరెట్ ఒక కొడుకుగా యాక్ట్ చేయడం. ఓకే. నేను ఒక కొడుకుగా అన్నది నా ఫేవరెట్ రోల్. యాక్చువల్లీ తండ్రికి కొడుక్కి ఉన్న ఎమోషన్ని నేను కరెక్ట్గా మెథడ్ యాక్టింగ్లో చూపించగలిగాను. ఐ రియలీ ఫెల్ట్ లైక్ ఎ సన్ ఇన్ ఎవ్రీ సీన్. విసిగిస్తున్నప్పుడు ఏంట్రా ఇలా విసిగిస్తున్నాడు, టార్చర్ పెడుతున్నాడని, మన నాన్న వేల చూసుకున్నప్పుడు నిజంగా మా నాన్న ఎంత గొప్పవాడని, ఇంత పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న సినిమా నాకు ఫస్ట్ టైం రావడం నిజంగా నా అదృష్టం అండి. ఆయన కూడా చాలా పెద్ద 150 సినిమాల్లో యాక్ట్ చేసిన హీరో దొరకడం కూడా నాకు అదృష్టం. ఆయనతో చేయడం చాలా భయపడ్డాను ఫస్ట్ 2-3 days. తర్వాత నన్ను అలా చాలా గైడ్ చేయడము, హెల్ప్ చేయడము, అలా చేయకు ఇలా చేయు, చాలా చాలా బాగా హెల్ప్ చేశారు నాకు. ఓకే. వినోద్ గారు, నా ఫేవరెట్ ఏంటంటే కొడుగ్గా పాత్రలో నేను మెథడ్ యాక్టింగ్లోకి వెళ్ళడం చేయడం చాలా అద్భుతంగా అనిపించింది. ఇంకెప్పుడైనా వేరే కథలో కూడా కొడుకు అంటే ఇంకా నేను దిగిపోతాను. ఓకే సార్. If you had to 3 movies in your lifetime with only one hero, who would you choose? With only one hero? Allu Arjun. Allu Arjun. Okay. Who is your dream director? చాలా ఉన్నారు, కానీ ఐ థింక్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్ హీ ఇంట్రడ్యూస్ టు ద సినిమా వరల్డ్ ఇస్ ఇట్ సెల్ఫ్ చాలా హ్యూజ్. సో నాకు ఒక పెద్ద డ్రీమ్ ఏంటంటే నేను రాజమౌళి గారి సెట్లో ఒక I want to be a part of that atmosphere, that set and that story anamata. So he's my
డ్రీమ్ డైరెక్టర్. సార్ మీకు అమ్మో, అంత పెద్ద పేరు చెప్పలేదు. జస్ట్ ఈ సినిమా హిట్ అయితే మీరు కూడా ఎక్కడికి వెళ్ళిపోవచ్చు కదా. నాకు ఇట్లాంటి పాత్రలు చేయించే వాళ్ళు ఒక ఆయన ఉన్నారు, స్పెషలిస్ట్ ఆయన. ఓకే. ఆయన పేరు బాలా అని. తమిళనాడులో విక్రమ్ గారిని, సూర్య గారిని, పితాంబగన్ అనే సినిమా తీశారు ఆయన. ఓకే. ఆయన ఏం చేస్తారంటే శివపుత్రుడు యాక్టర్ నిజంగా ఆ మెథడ్ యాక్టింగ్ చేస్తేనే ఫుల్గా నలిపేస్తారు యాక్టర్ని. ఓకే. వాళ్ళిద్దరూ అంత స్టార్స్ అవడం కారణం బాలాగా చేతులు పడ్డారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఇక్కడ విశ్వనాథ్ గారు ఉండేవారు కదా ఆ టైప్లో. సో అలాంటి డైరెక్టర్ చేతిలో పడితే మనకున్నటువంటి డైమెన్షన్స్, లోపల ఉన్న ఎమోషన్స్, ఇప్పుడు ఈ సినిమాలో కూడా నాకు చాలా పెద్ద స్కోప్ ఉన్న పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్నది. మీరు టీజర్ ఆల్రెడీ చూసారా? ఎస్. వీ హ్యావ్ పుట్ లైక్ 135 షార్ట్స్ ఇన్ దట్. నేను ఏ సీన్స్లో ఎలా ఉన్నానో అందరూ కనిపిస్తుంది. సో అలాంటి డైరెక్టర్ గారు మన తెలుగులో అంటే సుకుమార్ గారు ఉన్నారు కదా. ఓకే. వాట్ వాస్ ది లాస్ట్ మూవీ యూ వాచ్డ్ ఇన్ థియేటర్స్ ఆర్ ఓటీటీ? Theaters. థియేటర్స్. విచ్ మూవీ? I watched Durandar in theaters. ఓకే. OTT లో I watched I don't remember. OTT watches చాలా రోజైంది కానీ theaters షేర్ ఏ ఫన్నీ ఇన్సిడెంట్ దట్ హ్యాపెండ్ ఆన్ ఏ మూవీ సెట్. షేర్ ఏ ఫన్నీ ఇన్సిడెంట్. one incident చాలా ఉంటాయి ఆయన దగ్గర. No, relatable to all of us ఉంటాయి కదా. అందరికి ఉంటాయి కదా. ఫన్నీ ఏంటంటే టోటల్ షూటింగ్ లో నాకు అస్సలు ఎండ పడదు, వేడి పడదు. అమెరికా నుంచి 0 degrees లో ఉండి నేను 40-45 degrees లో నేను యాక్ట్ చేస్తుంటే, I thought that you will tell the same story. యాక్ట్ చేస్తుంటే ఎవరికి సింక్ అయ్యేది కాదు. మనసులో ఉంటుంది వాళ్ళకి, వీడు 0 degrees నుంచి 45 degrees 50 degrees లో ఎలా చేస్తున్నాడని. నాకు ఫ్యాన్ ఉండదు, ఏసీ ఉండదు, క్యారవాన్ ఉండదు. అందరితో పాటు నేను తిన్నాను, అందరితో పాటు చేశాను. అది నేను ఏది కంప్లైంట్ చేసినా సరే నవ్వుతారు. వస్తుంది, నేను కరిగిపోతున్నానంటే మా మేడం నవ్వుతారు. హీరో గారిని చూడరా బాబా, షూటింగ్ ఆపేస్తాడు. మాటకి నేను కొంచెం చిరాకు పడినా సరే అలసిపోయినా కరిగిపోతూ ఉంటాం, జుట్టు సరిగ్గా ఉండదు. అంటే జనరల్ గా ఏమవుతుందంటే ప్రొడ్యూసర్, ఇఫ్ ఎట్ ఆల్ యూ సీ ద ప్రొడ్యూసరే చెప్తారు కదా, కాదు చెయ్యండి, ఇది అవ్వాల్సింది, వీ హ్యావ్ టు కంప్లీట్ ద షూట్ అనేది మాట విన్నాము. ఇక్కడ ఆపోజిట్, ఇక్కడ సబ్సే జ్యాదా పరేషాన్ పర్సన్ ఇస్ ప్రొడ్యూసర్. నేను తొందరగా షూటింగ్ అయిపోతే వెళ్ళిపోతాను, నా డబ్బులే. ఆయన అంటారు అందరూ మీ డబ్బులే కదండి అంటే, అయినా నేను ఉండలేను, వెళ్ళిపోతాం పదండి. ఇంకో షాట్ అడిగేవాడిని కాదు. ఎండకి వేడికి తట్టుకోలేక 90% ఆఫ్ ద షూట్ ఈస్ అవుట్డోర్. మీరు చూసిన కోర్ట్ సీన్ తప్ప అన్ని అవుట్డోర్ ఉంటాయి చూడండి. ఓకే. అయితే వీధిలో, లేకపోతే ఇంటి గేట్ దగ్గర, లేకపోతే కొండ మీద, లేకపోతే వాటర్ ఫాల్ దగ్గర, లేకపోతే ఫైర్, సంథింగ్ వెరీ 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 అన్కంఫర్టబుల్. మీకు? నాకు అన్కంఫర్టబుల్ అట్లా లేదు. అంటే ఐ టు ఎంజాయ్ ద ప్రాసెస్ బీయింగ్ ఎన్ యాక్టర్. అంటే ఫర్ హిమ్ ఇట్ వాజ్ వెదర్ ఒకటే, డైరెక్ట్లీ టు సమ్ అదర్ వెదర్ ఇన్ సమ్ అదర్ కంట్రీ కాబట్టి. కానీ మనకైతే అలవాటే, వర్షం పడినా ఒకటే, హీట్ అయినా ఒకటే, ఏసీ అయినా ఒకటే. నేను నెక్స్ట్ సినిమా అలా అంట, ఎందుకు నేను వింటర్లో చేస్తా. సూపర్ స్మార్ట్. నెక్స్ట్ నేను అదే చెప్తాను, నాకు ఏదైనా ఒకటే, నాకు పదిపోతున్నా చేస్తున్నా రాదు కదా. వింటర్లో వేడి ఎందుకు ఉంటుంది, చల్లగా ఉండదు. ఏ వెదర్ లేని చేస్తా, దూకమంటే దూకుతా. దూకదు సార్, నార్మల్ గా అయితే వైర్ పెడతారు కదా. ఓకే సార్. Who did you find the most stylish hero on the shooting spot? Most stylish hero on the shooting spot? Him only. He's the only hero I've worked with. So him only. ఇంకా ఫాదర్ గారు చేసిన క్యారెక్టర్, అంటే I can't put him as like stylish as available. He's handsome as father like anything. kada. There's no comparison. And the hero is father kada. Hero I have to say my hero. ఓకే. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ క్లాసిక్ తెలుగు మూవీ? మహానటి. ఓకే. వాట్ వుడ్ యూ గివ్ యాజ్ ఏ సర్ప్రైజ్ గిఫ్ట్ టు ది డైరెక్టర్ ఆన్ ఏ మూవీ సెట్? సర్ప్రైజ్ గిఫ్ట్ ఇఫ్ ఐ హావ్ టు గివ్, which he has given. ఈయన ఏది ఇస్తారు డైరెక్టర్? సర్ప్రైజ్ గిఫ్ట్ మేబీ ఫోన్. అది సర్ప్రైజ్ ఉంది సార్. సర్ప్రైజ్ గిఫ్ట్ అంటే సర్ప్రైజ్ గిఫ్ట్
మేబీ కనీసం హీరోయిన్ అడగాల్సింది డైరెక్టర్ గారికి. యూఎస్ ఫ్లైట్ టికెట్. యూఎస్ ఫ్లైట్ టికెట్. నో ఆస్క్ అబౌట్ హీరోయిన్. ఓకే, మీరు ప్రొడ్యూసర్ గారికి సర్ప్రైజ్ గిఫ్ట్ అండి, ఆయన హీరో కాబట్టి. యూఎస్ కి వెళ్ళి సర్ప్రైజ్ వచ్చేస్తా, నేను వచ్చేసానండి. నౌ టేక్ మీ టు ద ఫ్లైట్ యు హావ్. ఓకే, ఏ మూవీ యూ కెన్ వాచ్ 100 times. తెలుగు ఎనీ మూవీ ఆఫ్ శ్రీదేవి గారు, శ్రీదేవి గారు. ఎనీ ఫిల్మ్. యా, ఓకే, ఇఫ్ నాట్ an actress, what would you be? నథింగ్. Nothing. Okay, if you get a superpower for a day, what would you do? సూపర్ పవర్. ఫర్ వన్ డే. అలా ఏం ఆలోచించలేదు ఎప్పుడైనా. జస్ట్ ఒకసారి ఒకవేళ థింక్ చేస్తే మీరా గారు. సూపర్ పవర్ అంటే ఏదైనా చేయొచ్చా? యువర్ విషయం. ఏదైనా చేయొచ్చా? హీరో అన్ని సినిమాల్లో మీరు హీరోయిన్ అయిపోండి. అది అవ్వద్దు కదా. సార్ నెక్స్ట్ ఒక 10 movies చేస్తే దాంట్లో అంటే ఐ విల్ సూపర్ పవర్ అంటే ప్రతి డైరెక్టర్ కి వాళ్ళు ఇట్లా ఇలా మేనిఫెస్ట్ చేసి ప్లీజ్ నన్నే హీరోయిన్ తీసుకోండి, మ్యాజిక్ చేసి నేను హీరోయిన్ అయిపోతాను. 3 emojis that describe you best. That describes me Best. Heart. I put X. Heart. Okay. Okay, and wink. అంటే ఐఎమ్ వెరీ లైక్ స్మైలీ, ఎప్పుడైనా టాక్ ఎక్స్ప్రెసివ్. Okay. సో వింక్ అండ్ లాఫ్టర్. Laughter. ఎందుకంటే ఐ లవ్ లాఫింగ్. బాగా laugh. బాగా లవ్. Okay, చాలు. ఆ పోస్టర్ లాగా. A poster లాగా. Sir, one rumor you wish was true. వన్ రూమ్ ఐ విష్. You wish was true. One rumor ఏదైనా మీరు అనుకున్న నిజమైందా? ఒక రూమ్ అనుకుంటే నిజమైందా? లేదా? నేను ఎప్పటికైనా సినిమా హీరో అవుతాను అని మా ఫ్యామిలీ మీరు ఎప్పటికైనా సినిమాల్లో పిచ్చి ఉంది, సినిమాలు అవుతారని మా ఫ్రెండ్స్ అందరూ అంటుండేవారు. నేను నమ్మేవాడిని కాదు. ఓకే, ఎలా అవుతాం, సినిమా హీరో, అమెరికాలో ఉన్నాను, కష్టం, ఐటీ జాబ్, రెస్పాన్సిబిలిటీ, నాకు పర్సనల్ హాబీస్ ఉన్నాయి, బిజినెస్లు ఉన్నాయి, ఎలా ఇంపాసిబుల్ కదా నేను వచ్చేసి ఇక్కడ ఉండి చేసేది. సో అందరూ అడుగుతుంటారు, సాయి నన్ను పిలవడమే సినిమా హీరో అవ్వక ముందరే హీరోని పిలిచేవారు. సో అది అయింది. అందరూ హీరోని పిలవడం వల్ల అయ్యారేమో అనిపిస్తుంది. మ్యారీ, డేట్, ఫ్రెండ్, గివ్ 3 hero names. అమ్మా నో నో నో, ఇది నేను ఎలా చేస్తాను? మ్యారీ, డేట్, ఫ్రెండ్. ఆప్షన్స్ అయితే ఇవ్వాలి కదా. అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు, విజయ్ దేవరకొండ గారు. అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు. ఒక్కటే పేరు వింటున్నా, ఏంటి సెకండ్ పేరు? వాట్? సారీ. అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు, విజయ్ దేవరకొండ గారు. ఓ ఐ హావ్ టు చూస్ మ్యారీ, డేట్ అండ్ ఫ్రెండ్. డేట్ అదే అల్లు అర్జున్ గారు హీస్ లైక్ దిస్ థింగ్ అంటే ఫ్రెండ్. ఓకే. ఇఫ్ ఎట్ ఆల్. అండ్ మ్యారీ ఇఫ్ ఐ గెట్ అ ఛాన్స్. రామ్ చరణ్ గారి లాగా ఒక అబ్బాయి ఉంటే ఐ థింక్ హీస్ ద బెస్ట్ హస్బెండ్. వెన్ ఐ సీ హిమ్ he looks like a best family man and best husband. And with due respect, marry and date Vijay. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకా అప్కమింగ్ కానీ మీరు ఆల్రెడీ మిల్క్ లిస్ట్ డైరీది ఒకటి చేశారు యాడ్, అండ్ అర్బన్ కాంప్లెక్స్ చేశారు. నెక్స్ట్ ఇంకా కాంచనా 4. దీంట్లో ఎంత నవ్విచ్చారు, దాంట్లో ఎంత భయపడుతున్నారు? అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ జర్నీ, ఒక రైడ్. ఓకే, రైట్. ఈ సినిమాతో పాటు ప్యారలల్ గా అయిందా షూటింగ్? నో, ఆఫ్టర్ దిస్ షూటింగ్ అది స్టార్ట్ అయింది. మా సినిమా అంత లక్ అన్నారు కూడా. ఓకే, మీ సినిమాతో స్టార్ట్ అయింది. డెఫినెట్లీ. ఐ మీన్ ఒక యాక్టర్ కి ఒక జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ఇఫ్ సంథింగ్ గుడ్ ఇస్ హ్యాపెనింగ్ మనం అనుకుంటాం కదా, ఓకే ద ఇయర్ ఇస్ గోయింగ్ వెల్ అన్నమాట. అలాగే ఆ సినిమాలో కూడా the journey started really well. And of course for an actor working on such a huge set with all the big actors, oka dream laga untadi. So I'm sharing space with all great actors and great people. Master to work cheyatam is out of the words. ఈ సినిమాలో ఇద్దరిది బాగా డాన్స్ ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? డాన్స్ స్టెప్ లేదు, బాగా డాన్స్ లేదు, సాంగ్ లైట్ డాన్స్ ఉంటుంది, లైట్ స్టెప్ లాగా లైట్ గా. నెక్స్ట్ లో చేద్దాం. నెక్స్ట్ సినిమాలో ఫుల్ మాసీ లాగా నాకు ఫుల్ ముందే ప్రిపేర్ అయ్యి ఫుల్ ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ సినిమాలో సాంగ్ చేస్తాను. ఓకే. as we both love dancing but మా ఇద్దరికి చాలా ఇష్టం డాన్స్ అంటే. ఓకే, స్కోప్ లేదు. it didn't match the story. ఓకే.
థ్యాంక్ యూ సో మచ్. మూవీ మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటాం. Thank you so థ్యాంక్ యూ సో మచ్. Thank you.